నందికంది గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు మాట్లాడుతూ దాదాపు 12 సంవత్సరాల నుండి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్న ఇక్కడకు విచ్చేసిన భక్తులు వారి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని వారి నమ్మకం. ఇక్కడ విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం మరియు అన్నప్రసాదం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నందికంది గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాట్లాడు ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరిపించుకుంటున్నాము. మా అందరి సహకారంతో ఈ లగ్నం అయిపోయింది. ఈ రేపు కళ్యాణము రేపు నాగేళ్ళి 3 రోజులకు ఇలా చేసుకుంటున్నాము. అందరూ కూడా సహకరిస్తున్నారు. మొత్తం చేయాలని కోరుకుంటున్నాం. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం జరుగుతున్నది. కళ్యాణం జరుగుతున్నది. సాయంత్రం బోనాలు, అగ్నిగుండాలు, రేపు కార్యక్రమం, నాగేని కార్యక్రమం ఉంటుంది. గత 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఇది కొనసాగింపు. భక్తులు అందరూ వచ్చేసి దేవుని రూపం ప్రార్థన కావాలని కోరుతున్నాం. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఖ్యాతమ్మ బ్రహ్మరాంబ గల ఈ ఆలయం కట్టిన నుంచి 10-12 సంవత్సరాల నుంచి యథావిధిగా ఈ మాసం లోపల ఈ ఇంటి కార్యక్రమం జరుగుతున్నది. నందికంది గ్రామంలో కంటిన్యూగా ఏ సంవత్సరం గ్యాప్ లేకుండా నడుస్తున్నది. ఇంటి దానికి మా గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు. మా గ్రామానికి అందరికీ మా ఆలయం తరఫున, ఆలయ కమిటీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
స్వామి దేవస్థానం. ఇది కొండ్రవెల్లి మల్లన్న స్వామి మా ఊరికి పిలిచినాడు. గ్రామంలో చాలా మహిమగల దేవుడు ఈ మల్లన్న స్వామి. సంతానం లేని వారికి సంతానము, అష్టైశ్వర్యాలు, ఆయన ఆరోగ్యాలు కలుగజేస్తాడు. మరియు అంతా మాకంతా చాలా బాగుంది అని మనవి చేస్తున్నాను.